ఆకాశమంత వెలుగులు, అంబరాన్నంటిన సంబరాలు, టాప్ లేపే టపాసుల సౌండ్లతో సిటీలో దీవాళీ ఘనంగా జరుగుతోంది. చిన్న పెద్ద సకుటుంబ సమేతంగా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆకాశంలోకి వెళ్తున్న రాకెట్స్ కలర్ఫుల్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇక మరికొందరైతే లక్ష్మీ పూజల్లో మునిగిపోయారు. సిటీలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద అంతా పండుగ సంబరాల్లో మునిగారు. సిటీలో ఆకాశమంతా తారాజువ్వల వెలుగులతో నిండిపోయింది. చిన్న పెద్ద అంతా క్రాకర్స్ కాలుస్తూ సందడి చేస్తున్నారు. టపాసుల మోతతో నగరం మారుమోగుతోంది. తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, కాకరొత్తులు, భూచక్రాలతో నగర జనం దీపావళి పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. కాలనీలన్నీ టపాసుల మోతలతో దద్దరిల్లుతున్నాయి. సిటీలోని అన్ని ఏరియాలు పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. బేగం బజార్లో దీపావళి వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి. వ్యాపారులు లక్ష్మీ పూజ వేడుకల్లో పాల్గొన్నారు. ఏడాదంతా బిజినెస్ బాగా జరగాలని ప్రత్యేక పూజలు చేశారు. కొవ్వొత్తులు, ప్రమిదల కాంతులు, టపాసుల మోతల మధ్య నగర ప్రజలు దీపావళిని ఈసారి గ్రాండ్గానే జరుపుకుంటున్నారు. కూకట్పల్లిలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అంతా క్రాకర్స్ కాలుస్తూ సందడి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. సిటీలో దీపావళి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని హిందూజా అపార్ట్మెంట్స్ వద్ద ఉన్నాము. ఇక్కడ చిన్న పెద్ద అంతా కలిసి ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో కాకరొత్తులు కాల్వడం కానీ, చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పువ్వు కాకరొత్తులను కాలుస్తున్నారు. అలాగే ఈ దీపావళి పండుగ నాడు ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కాకుండా ఉండాలని చాలా మంది చిన్న చిన్న టపాసులను కాల్చడం మనం చూస్తున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడొచ్చు పెద్దవాళ్ళు కూడా అంటే పిల్లలతో కలిసి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం మనం చూడొచ్చు. మొత్తానికి అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు, ఇక్కడ సిటీ లైఫ్ అంటేనే అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది. దీంతో అందరూ ఒకే కమ్యూనిటీగా చేరి ఇక్కడ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. అసలు దీపావళి పండుగ ఎలా చేసుకుంటున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, దీపావళి ఎలా జరుగుతుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ అందరూ ఈ కమ్యూనిటీలో అందరూ కలిసి చేసుకోవడము చాలా బాగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా ఉంది. అంటే మీరు చిన్నప్పుడు చేసుకున్న దీపావళి, ఇప్పుడు చేసుకుంటున్న దీపావళి పిల్లలతో మనమల్లతో ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. పిల్లలతో చిన్న చిన్న అందరూ కిడ్స్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మేడం, మీరు చెప్పండి, దీపావళి పండుగ ఎలా చేసుకుంటున్నారు?
ఇక్కడ ఐ మీన్ ఇండివిజువల్ హౌసెస్లో చేసుకోవడం కన్నా ఇలా కమ్యూనిటీలో చేసుకుంటుంటే అందరి మధ్య చేసుకునే ఫీలింగ్ కలుగుతుంది. సో ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ ఫర్ అస్. అండ్ ఇలా పిల్లలకు కూడా లైక్ ఇట్స్ సేఫ్ టు లిట్ దివాలి హియర్ బికాజ్ లోపలంతా చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు. అండ్ ఓన్లీ చిచ్చుబుడ్లు అలాంటి చిన్న చిన్నవి మాత్రమే లోపల, మిగతా బిగ్ థింగ్స్ అని అవుట్ సైడ్. సో ఇట్స్ లైక్ వెరీ సేఫ్ అండ్ హ్యాపీ దివాలి టు సెలబ్రేట్. అంటే ఉదయం నుంచి కూడా ఈ దీపావళి ప్రత్యేక పూజలు కానీ ఇవి ఎలా చేస్తున్నారు? మార్నింగ్ లక్ష్మీ పూజతో స్టార్ట్ చేసి లక్ష్మీ పూజ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ దీపాలన్నీ పెట్టి కిందకి దిగి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం హాలిడే రోజు. And I'm very happy to see all the people's enthusiastic so much about the Diwali festival. I'm very happy. And I think my child is also enjoying. We are enjoying really well here. We celebrate with Diwali with my friends and family with 5,000 crackers. And we in the morning we started puja. We have posted 2,000 red shells, 1,000 red shells, 200 red shells, 100 red shells. Yeah, we enjoyed. We posted many flower pots, crackers. Happy Diwali! ఇక్కడ చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది దీవాళీ సెలబ్రేషన్స్? బాగుందమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఎక్సైటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో. పిల్లలు ఆడుకుంటున్నారు, లెద్దం ప్లే ఇదే బోల్ టైం. ఎలా అనిపిస్తుంది దీవాళీ సెలబ్రేషన్స్? చాలా హ్యాపీగా ఉందమ్మా. మా అపార్ట్మెంట్లో ఇంకా బాగా హ్యాపీగా ఉంటుంది. అందరం కలుస్తాం ఇక్కడ, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, సిటీ మొత్తం ఎంతో కలర్ఫుల్ గా ఉంది. దివాళీ అంటేనే ఇంటి నిండా దీపాలు, అలంకరణలు, అలాగే కాకరొత్తులు, బాణసంచ పేల్చడంతో పాటు ఒకరికొకరు స్వీట్స్ పంచుకుంటూ ఎంతో ఆనందంగా ఈ దివాళీని సిటీ వాసులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తానికి సిటీలో ఇది ఓవరాల్ గా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.